వచ్చాయి. మాట్లాడదమ్మా. గుడ్. ఇంకోటిసారి ఇది మనకి జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ కుప్పడం శారీ. ఓ అమ్మా. ఏంటా బాగున్నావా? గుడ్ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది చేయాలంటే? ఇదే ఒక 3 days పట్టింది సార్. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటుంది. ఇదేంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటుంది, ఆ పోగు లోన్ ఉంటుంది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అక్కడికే వెళ్ళింది, రాణి కలర్ వాటిలో ఇది ఉంది కదా సార్. ఈ పోగు ఇందులో నుంచి వెళ్తా అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళిద్ది అనమాట. చూడండి అవును, అటు నుంచి వచ్చేటప్పుడు అటు నుంచి తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యత ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారు? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కు అట్లా అతనేమి వర్క్ చేయకుండానే పవర్ మీద ఇదవుతుంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం నేర్చుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు, ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి, ఆటోమేటిక్గా అంటే పవర్ వల్ల అదే అతనికి కొద్దిగా భారం పెట్టింది. కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు 1 గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు. అంటే శరీరానికి కొంచెం తగ్గింది. ఓకే అమ్మా, గుడ్. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు తక్కడానికి కాలుకి అనుకో. చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మండి రండి, రామ్మా రా. అటు బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సరే, సంతోషం. ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళకి జీవితాలకు వచ్చిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది పిల్లలకి? ఫ్యామిలీస్ అందరూ పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాకలు ఇస్తున్నారు, ఓనర్ చీరలు వెళ్తున్నాయి, బాగానే ఉన్నారు. దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా? అది బెస్ట్. వచ్చేసి మన వీరబాబు తయారు చేసి ఇచ్చారు సార్. అంటే అందులో కలర్స్లే సేమ్ డిజైన్, 3 సేమ్. ఈరబాబు వేసినవి. ఇదేంటిది? అది వచ్చేసి 4,500 సార్. అది వచ్చేసేసి 8,500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది.
కొంచెం లైట్గా. పట్టుబాయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది ఇప్పుడు. ఇక్కడ మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటాయి సార్. ఇప్పుడు విజయవాడ ఉంది గోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్కేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ఏం ప్రాబ్లం లేదా? మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది నువ్వు చేసింది ఏది? అది ఇదా? బాగుంటుందండి. అరగంట ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే పంపించు. ఇప్పుడు నీ మోడల్ ఎవరైనా ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటాయి కానీ టోటల్గా ఏంటంటే దగ్గరగానే ఉంటాయి సార్. అంటే మనం ఒక డిజైన్ పెడితే మనం ఒక మామిడి కింద పెట్టాం, ఇంకొకళ్ళు ఇట్లానా సార్? ఇట్లా లేదు సార్, అసలు చీరాల మొత్తం మీద ఎక్కడా లేదు. అంటే నేను ఆ రోజు ఏంటంటే నా కరోనా ముందర నాకు బిజినెస్ బాగుంది, దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆదాయం బాగానే ఉండి మనలాంటి వేవర్స్కి ఇంకా ఎక్కువ మందికి పని కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టాను సార్. అలవాటు కావాలి. అంతే కదా సార్. అలవాటు కావాలి. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్, అది తొక్కాల. అది ఎన్నిసార్లు తొక్కాలి చూస్తున్నాం రోజుకి? ఎంతవరకు నీకు ఎలసట వస్తుంది? ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు తొక్కుతారు? ఒక రోజుకి ఎన్నిసార్లు తొక్కుతావు? తొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తాయా? కాళ్ళు నొప్పులు ఒక గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. అంటే ఇక్కడ అంటే ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్